ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఉందన్నమాట. ఆ న్యూస్ ఏంది అంటే మన 'ఆర్ట్రూత్'ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో, మన 'ఆర్ట్రూత్' ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోయినారన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ 'ఆర్ట్రూత్'ని రిలీజ్ చేసింది. నిన్న నైట్ మన 'ఆర్ట్రూత్' ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేసిండన్నమాట. ఆ ట్వీట్‌లో ఏమనుందంటే, సో, నన్ను డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూఈకి థాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికి గూడా థాంక్స్ చెప్తున్నానని మన 'ఆర్ట్రూత్' ట్వీట్ చేసినారన్నమాట. సో, ఈ ట్వీట్ చేసిన తర్వాత ఎవ్వరు గూడా నమ్మలేదు. ఫ్యాన్స్ నమ్మలేదు. ఈవెన్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ గూడా నమ్మలేదు. ఇప్పుడు 'రియా రిప్లీ' వాళ్ళందరూ ఉంటారు గదా! సో, వాళ్ళు గూడా ఎవరు నమ్మలేదన్నమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ వాళ్ళు ఏమన్నారంటే, మన 'ఆర్ట్రూత్' కాంట్రాక్ట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయింది. రెన్యువల్ చేయలేదు మన 'ఆర్ట్రూత్.' సో, 'ఆర్ట్రూత్' చేసిన ట్వీట్ రియలే మన 'ఆర్ట్రూత్' నిజంగానే డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోతున్నారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ నిజంగానే 'ఆర్ట్రూత్'ని రిలీజ్ చేసిందని చెప్పిన తర్వాత మన ఫ్యాన్స్ అందరూ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ గూడా నమ్మినారన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ అండ్ 'ఆర్ట్రూత్'కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ గూడా మన 'ఆర్ట్రూత్'కి ట్వీట్ చేస్తున్నారన్నమాట. థాంక్స్ చెప్తున్నారన్నమాట. ఇన్ని సంవత్సరాలు మాకు ఎంటర్‌టైన్ చేసినందుకు థాంక్స్ అని చెప్తున్నారన్నమాట. మన మిజ్ గూడా రియాక్ట్ అయినారు. అండ్ దాని తర్వాత 'రియా రిప్లీ' గూడా రియాక్ట్ అయింది. అండ్ మన 'ఆండ్రాడే', 'కార్మెలో హేస్' అండ్ అంతేకాకుండా మన 'డేమియన్ ప్రీస్ట్' గూడా రియాక్ట్ అయిండన్నమాట. సో, చాలామంది సూపర్ స్టార్స్ మన 'ఆర్ట్రూత్'కి థాంక్స్ అని చెప్తున్నారు. సో, చాలామంది ఫ్యాన్స్ అండ్ సూపర్ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారన్నమాట 'ఆర్ట్రూత్'కి. అండ్ ఇప్పుడు 'ఆర్ట్రూత్' రిలీజ్ అయిపోయిన తర్వాత టీకేఓ వాళ్ళని చాలా అంటే చాలా తిడుతున్నారన్నమాట. సో, ఇప్పుడు టీకేఓ వాళ్ళని ఎందుకు తిడుతున్నారంటే, సో, ఇప్పుడు ఈ రిలీజ్ చేయడం అనేది అంతా టీకేఓ వాళ్ళ డెసిషన్ అన్నమాట. సో, ఇప్పుడు ఏ సూపర్ స్టార్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంచాలి, ఏ సూపర్ స్టార్‌ని రిలీజ్ చేయాలి అనేది మొత్తం టీకేఓ వాళ్ళదుంటది. అండ్ ట్రిపుల్ హెచ్‌ది ఏముండదన్నమాట. సో, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఓన్లీ క్రియేటివ్ కంట్రోల్ కాబట్టి, సో, స్టోరీ లైన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన దృష్టి పెడతారు తప్ప, ఈ సూపర్ స్టార్‌ని ఉంచాలి, ఉండొద్దు అనేది మన ట్రిపుల్ హెచ్ ఫైనల్ డెసిషన్ కాదన్నమాట. కాకపోతే మన ట్రిపుల్ హెచ్ రిక్వెస్ట్ చేయొచ్చన్నమాట. టీకేఓ వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ సూపర్ స్టార్‌ని రిలీజ్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతది. సో, ఈ సూపర్ స్టార్‌ని రిలీజ్ చేయొద్దు. మంచి టాలెంట్ ఉంది. మనం వాడుకోవచ్చని ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ రిక్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ రిక్వెస్ట్ చేసినారా? చేయలేదా? అనేది మనకైతే తెలియదు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే మన 'ఆర్ట్రూత్'ని రిలీజ్ చేసిందన్నమాట. బట్ ఇప్పుడు ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది 'ఆర్ట్రూత్'కు దొరకలేదు. ఇంతకుముందేమో మన 'జాన్ సీనాతో' ఫ్యూడ్ నడిపించిండు. 'జాన్ సీనాతో' మ్యాచ్ ఓడిపోయిండు. నిన్న 'స్మాక్ డౌన్‌లో' అంటే మన న్యూ బ్లడ్ లైన్ అంటే 'జెఫ్ కప్‌తో' మ్యాచ్‌లో ఫైట్ చేసిండు. అండ్ మన 'ఆర్ట్రూత్'కి హెల్ప్ చేయడానికి మన 'జిమ్మీ ఉసో' వచ్చిండన్నమాట. నెక్స్ట్ 'స్మాక్ డౌన్‌లో' మనకి 'జిమ్మీ ఉసో' అండ్ 'ఆర్ట్రూత్' వర్సెస్ 'సోలో సికోవా' అండ్ 'జెఫ్ కప్' మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ ఉన్నట్టుండి మన 'ఆర్ట్రూత్' డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోతున్నారన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా షాకింగ్ న్యూస్. అండ్ ఇంకొకటి మన 'ఆర్ట్రూత్' మర్చండైజ్ సేల్‌లో టాప్ 2లో ఉన్నారు. సో, టాప్ సెకండ్ ప్లేస్‌లో మర్చండైజ్ సేల్‌లో మన 'ఆర్ట్రూత్' ఉన్నారన్నమాట. అలాంటి సూపర్ స్టార్‌ని ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందన్నమాట. మీ అందరికీ గుర్తే ఉంటది. 24/7 ఛాంపియన్ ఉన్నప్పుడు, ఆ ఛాంపియన్‌షిప్ ఉన్నప్పుడు మన 'ఆర్ట్రూత్' 54 టైమ్స్ 54 సార్లు ఛాంపియన్ అయిండు. మన 'ఆర్ట్రూత్' 24/7 ఛాంపియన్‌షిప్‌ని 54 సార్లు విన్ అయిండన్నమాట. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు ఫ్యాన్స్ అందరిని. ప్రతి ఒక్క స్టోరీ లైన్‌లో హీల్‌గా ఉన్నా సరే, యాస్ ఎ బేబీ ఫేస్‌గా ఉన్నా సరే, చాలామంది ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేసిండు. సో, చాలా అంటే చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూఈలో 'ఆర్ట్రూత్'వి. అవి నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో, ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏంది? ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ 'ఆర్ట్రూత్'ని రిలీజ్ చేసింది. దీని వెనకాల ఏం రీజన్ అయి ఉంటదో, మీకేమనిపిస్తుందో, అసలు 'ఆర్ట్రూత్'ని రిలీజ్ చేయడం కరెక్టేనా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఒక టైప్‌లో చూస్తే 'ఆర్ట్రూత్' ఏజ్ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట. బట్ అయినా సరే స్టిల్ మన 'ఆర్ట్రూత్' మంచిగానే ఫైట్ చేస్తారు. అండ్ మేజర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంటారు. అంటే ఫన్నీ మూవ్‌మెంట్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి, సో, 'ఆర్ట్రూత్' ఉంటే మంచిగుండు అనిపిస్తుందన్నమాట. సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇంకొక షాకింగ్ న్యూస్ అన్నమాట ఇది. సో, మన 'కార్లిటో' కూడా అంటే డబ్ల్యూడబ్ల్యూఈతో ఇంకొక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. ఇప్పుడున్న కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయలేదన్నమాట. ఇంకొక 2 వీక్స్‌లో మన 'కార్లిటో' కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. సో, దాని తర్వాత మన 'కార్లిటో' కూడా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోతారన్నమాట. సో, ఈ 2 వీక్స్‌లో ఇంకొక కాంట్రాక్ట్‌ని సైన్ చేయకపోతే మన 'కార్లిటో' కూడా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోతారు. సో, మన 'కార్లిటో' సోషల్ మీడియాలో ట్వీట్ చేసిండన్నమాట. నా కాంట్రాక్ట్ కూడా ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. నేను కూడా వెళ్ళిపోవచ్చని ఈ టైప్‌లో 'కార్లిటో'
ట్వీట్ అయితే చేసిందన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు ట్రూ ఎంటర్‌టైనర్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ ఒకరు ఎళ్ళిపోయినారు. అండ్ ఇంకొక సూపర్ స్టార్స్ కార్లిటో గూడా వెళ్ళిపోవచ్చన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ మన R-Truthని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయాలని అంటున్నారు. సో అది ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా జరిగే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికిషీ గురించి. సో మన రికిషీ ప్రెజెంట్ ఉన్న స్టోరీ లైన్ జే ఉసోది నచ్చట్లేదంట. సో ఇప్పుడు జే ఉసో ఒక వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. అలాంటి సూపర్ స్టార్‌కి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్‌లో మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది గదా! లోగన్ పాల్ అండ్ జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ జే ఉసో మధ్య. సో ఇలాంటి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకని ఈ టైప్‌లో ఎందుకు బుక్ చేస్తున్నారని జే ఉసోని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. ఎందుకంటే తను ఛాంపియన్, మెయిన్ ఛాంపియన్. సో ఆ టైటిల్‌ని డిఫెండ్ చేయనివ్వండి, సోలోగా చూపించండి అని ఈ టైప్‌లో అంటున్నారు. సో బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా చూపిస్తే మనం అలా చూస్తాం. మనం ఏం చేయలేం గదా! బట్ రికిషీకి అయితే నచ్చట్లేదంట ఈ టైప్‌లో జే ఉసోని బుక్ చేయడం. ఎందుకంటే రీసెంట్‌గానే ఛాంపియన్ అయ్యిండు. సో ఛాంపియన్ అయిన సూపర్ స్టార్‌కి కొంచెం సోలోగా బుక్ చేస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో రికిషీ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ జాకబ్ ఫటు గురించి కూడా మాట్లాడిండన్నమాట. జాకబ్ ఫటు ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్ అని మన రికిషీ చెప్తున్నారు. సో ఇప్పుడిప్పుడే జాకబ్ ఫటు మంచి పేరును సంపాదించినారు. ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా మంచి పేరుని సంపాదిస్తారు. టాప్ లెవెల్‌కెళ్తారనమాట. సో అప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అయినా అవ్వచ్చు మన జాకబ్ ఫాటో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మరియా మే గురించి. సో మరియా మే డబ్ల్యూడబ్ల్యూఈకి వచ్చే ఛాన్స్ ఏదో ఉందన్నమాట. ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ తన కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిందంట మన ఏఈడబ్ల్యూతో. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో చెప్పలేం వచ్చినా రావచ్చు మరియా మే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ ఒక న్యూ ప్రాజెక్ట్‌లో అంటే న్యూ మూవీలో వర్క్ చేస్తున్నారన్నమాట. పికప్ అనే మూవీలో. సో రోమన్ రీన్స్ ఈ మూవీలో యాక్టివ్ చేస్తున్నారని అంటే ఆ మూవీ డైరెక్టరే రివీల్ చేసినారన్నమాట. పికప్ అనే మూవీలో సపోర్టింగ్ రోల్‌లో రోమన్ రీన్స్ వర్క్ చేస్తున్నారంట. ఆగస్ట్ 6న ఈ మూవీ అనేది మనకి అమెజాన్ ప్రైమ్‌లో చూడడానికి దొరుకుతదంట. సో రోమన్ రీన్స్ అయితే హాలీవుడ్ ఆఫర్స్ మంచిగానే వస్తున్నాయి. అంటే మూవీ ఆఫర్స్ మంచిగానే వస్తున్నాయి రోమన్ రీన్స్‌కి. సో డబ్ల్యూడబ్ల్యూఈని పార్ట్ టైమ్‌గా చేసుకొని రోమన్ రీన్స్ మూవీస్‌లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ షిఫ్ట్ అయినారని చెప్పాలి. సో చూద్దాం మరి రోమన్ రీన్స్ ఎప్పుడొస్తారనేది ఇంకా క్లారిటీగా తెలియదు 100%. మాక్సిమం అయితే మన రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారు.